మణికర్ణిక యోజన సంఘం వ్యవస్థాపకులు అదేవిధంగా ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన అనుష గారు అయితే మన ముందు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి ఇక్కడ విధి విధానాలు ఏంటి, ఈవిడి నిర్మించిన ఏదైతే మణికర్ణిక యోజన సంఘం ఉందో దానిపై పూర్తి అవగాహన విధంగా ఆవిడ ఇప్పుడు మన ఎన్ఎస్టీవీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నమస్తే మేడం. ఈ మణికర్ణిక యోజన సంఘం స్థాపించారు కదా, దీనికి సంబంధించి ఏ కార్యక్రమాలు మీరు చేస్తున్నారు? మణికర్ణిక యోజన సంఘం స్థాపించినప్పుడు మేము ఒక కమిటీ ఉన్నామండి. మేము మాత్రమే మా సంపాదించిన దాంట్లో నుంచి ప్రతి నెల ఎంతో కొంత పెట్టుకుంటూ మేము చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. కానీ అది సరిపోవట్లేదు. సమాజంలో ఎక్కువ మంది కూడా సేవ చేయడానికి టైం లేకపోయినా, ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. అప్పుడు మేము ఒకటి అనుకున్నాం, ప్రతి ఒక్కరు సేవ చేయాలి, అందరినీ ఇన్వాల్వ్ చేయాలి, యూత్ అందరినీ, సమాజంలో ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూషన్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి రోజుకి ₹3, నెలకు ₹100 చొప్పున మేము అవేర్నెస్ తీసుకెళ్ళడం జరిగిందండి. ప్రతి నెల ₹100 డోనర్ నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటాము. మాకు ప్రతి నెల ₹100 డోనర్ నుంచి వస్తుంది. ఆ అమౌంట్ నుంచే మేము చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేస్తూ మొదలు పెడుతూ వచ్చాము. ఏదైతే పెద్ద కార్యక్రమాలు విద్యాంజలి అనే కార్యక్రమం తీసుకొని మేము అమ్మాయిని చదివిస్తున్నాము, దానికి కూడా మాకు పెద్ద డోనర్స్ ముందుకు వచ్చి పూర్తిగా వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళ చేతుల ద్వారానే ఫీజులు పే చేయించి కాలేజ్ అకౌంట్స్కి నడిపిస్తున్నామండి. ముఖ్యంగా అయితే ప్రతి ఒక్కరికి సేవ చేయాలని ఆలోచన ఉంటుంది కాబట్టి అందరికీ ఆర్థిక స్తోమత ఉండదు. కాబట్టి మేము చిన్న స్థాయి వ్యాపారస్తుల నుంచి పెద్ద స్థాయి వ్యాపారస్తులు కూడా సేవలో మమేకం అవ్వాలని చెప్పి ₹100 నుంచి మేము డొనేషన్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఏదైనా ఒక సంస్థ స్థాపించిన తర్వాత ఒక్కరి వల్ల కాదు, అంటే మీకు ఒక టీం అంటూ ఏదైనా ఉండాలి. అలా మనకి ఏమైనా టీం ఉన్నారా? ఉంటే ఎంతమంది ఉన్నారు? ఉన్నారండి టీము. మేము ఇది స్థాపించాలనుకున్నప్పుడు నాకు ఆలోచన వచ్చినప్పుడు నాకు కొంతమంది స్నేహితుల్ని అప్రోచ్ అయ్యాను. వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు నువ్వు వెనకాల మేము ఉంటామని చెప్పేసి వాళ్ళు ధైర్యాన్ని ఇచ్చారు. అలా మేము ఒక ఆడపిల్లని మరియు అబ్బాయిని కూడా ఇద్దరు తీసుకోవడం జరిగింది, 2-3. వాళ్ళతో కలిపి మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. అయితే మా టీం ఏంటంటే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని అంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా ఒక గృహిణి, లేదంటే చదువుకున్న వాళ్ళు, లేదంటే జాబ్ కూడా, ఒక బిజినెస్ మ్యాన్, ఒక అడ్వకేట్, ఒక డాక్టరు, ఒక సాఫ్ట్వేరు, ఒక న్యాయవాది, అట్లా మేము తీసుకొని మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒక ఆలోచనతో, మంచి ఉద్దేశంతో మేము అది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. 9 మెంబర్స్ అనేది బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఉంటారు. వాళ్ళతో పాటు ఇప్పుడు మాకు యాక్టివిటీ స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఎక్కువ మంది అనేది టీం ఫామ్ అవ్వడం జరిగింది. మాకు ఇప్పుడు జగ్గంపేటలో ఒక కమిటీ, కెల్లంపూడిలో ఒక కమిటీ, ఇలా మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అనపర్తిలో ఒక కమిటీ, మెక్కగోడ్లో ఒక కమిటీ, అలా మండలం లెవెల్లో కమిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ కమిటీస్ తోటి మేము సుమారు మాకు 26 కమిటీలు ఉన్నాయండి గ్రామాలతో చూసుకుంటే. అంటే 260 మంది యువత ఉన్నారు మాతో. అక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ యువత మా దృష్టికి తీసుకొస్తారు, మేము అలా చేస్తాం. ఇప్పుడు వాళ్ళతోటి మేము కలుపుకుంటూ ఈరోజు మణికర్ణిక యోజన సంఘం అనేది ముందుకు వెళ్తుంది. నాకు మీరు అన్నారు ఒక్కరి వల్ల సాధ్యం కాదు అని. 260 మంది ఉన్నప్పటికీ కూడా ఆన్ ది డయాస్ కనిపించేది కొంతమంది ఉంటారు. ఇప్పుడు అనుష ఒక్కతే కనిపిస్తుంటారా? అనుష వెనకాల 260 మంది ఉన్నారు. కానీ ఆ 260 మందిలో కూడా చాలా తక్కువ మంది బయటకు వచ్చి కనిపించాలనుకుంటారు. అలా బయటకు వచ్చి కనిపించే వాళ్ళు జగ్గంపేటలో కొంతమంది యువత యాక్టివ్గా, నేను ఏ పని చేసినా కూడా నా వెనకాల ఉంటారు, నన్ను ముందుండి నడిపిస్తారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు అంటే ఎక్కడ ఎలా ఉన్నా కానీ కనీసం మన ఇంట్లో మన ఫ్యామిలీ పరంగా కానీ, అదేవిధంగా మీ హస్బెండ్ పరంగా కానీ, అంటే వాళ్ళు ఎందుకు వచ్చింది మనకి, నువ్వు ఏదో ఇంట్లో ఉండి పని ఏదో నువ్వు చూసుకో అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే మీకు మీ ఇంట్లో వాళ్ళ పరంగా, అదేవిధంగా మీ భర్త పరంగా ఎటువంటి సపోర్ట్ ఉంది? నేను ముందే చెప్పాను కదండి, పుట్టినింటిని మెట్టిన ఆప్యాయత నాకు మెట్టినింటిలో దొరికిందని. అలానే నేను ఏది చేస్తానన్నా కూడా మా కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇది ఎందుకు ఏం చేస్తాం ఎవరు నన్ను ప్రశ్నించేవాళ్ళు. నేను చేస్తున్నానంటే అది రైటే, నువ్వు చేస్తున్నానంటే రైట్ కాబట్టి నువ్వు ముందుకెళ్ళి నీ వెనకాల మేము ఉంటామని చెప్పేసి కొన్ని సందర్భాల్లో నాకు మా కుటుంబ సభ్యులు నా వెనకాల ఉండి నాతో పాటు వాళ్ళు పోరాడిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అలానే ఇంకా మా హస్బెండ్ విషయానికి వచ్చినట్లయితే, నేను ఒక ఆడపిల్ల బయట రోడ్ల మీద తిరుగుతూ సమాజ సేవ చేస్తూ ఒక టైంలో చలికాలంలో అర్ధరాత్రి కూడా మేము దుప్పట్లు పంచుతూ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం. నా చుట్టూ అబ్బాయిని, నేను ఒక్కదాన్ని అమ్మాయిని. అయినా కూడా నాకంటూ 2 పిల్లలు ఉన్నారండి, 2 చిన్నపిల్లలు. వాళ్ళని ఆయన చూసుకుంటూ నువ్వు వెళ్ళు అని చెప్పి నన్ను ముందుండి ఆయన పంపించారు.
ఆయన ఏదైతే నాకు నమ్మకాన్ని ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందు నుంచి ఎప్పటి వరకు కూడా నేను చేస్తూ ఉన్నాను, ఎప్పటికీ అలానే ఉంటాను. కానీ తను అంటూ ఉంటారు, సంథింగ్ ఈజ్ డూ, ఏదో ఉంది, నువ్వు చెయ్యి, నీ వెనకాల నేను ఉంటాను అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటారు. నేను ఇంత బాగా నాకు సపోర్ట్ చేసినందుకు మీ కెమెరా పరంగా మా ఫ్యామిలీకి అండ్ మా హస్బెండ్కి, అలానే నా ఫ్రెండ్స్ కూడా, ఫ్యామిలీ రిలేటివ్స్ అంటే, ఫ్యామిలీ అంటే ఓన్లీ మెటీరియల్ అంటే ఒక కుటుంబంతో ఉండదు, చుట్టుపక్కల ఉన్న ఇంకా కుటుంబాలు ఉంటే అలా నాకు మెటీరియల్కి సంబంధించిన అన్ని కుటుంబాల నుంచి కూడా నాకు ఆదరణ అందింది. ఎక్కడా కూడా నన్ను వేరుగా చూడటం అనేది జరగలేదు. ఎక్కడి నుంచి వచ్చిన అమ్మాయి ఎదుగుతుంది ఏంటి అని చెప్పేసి ఎవరు నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఫ్యామిలీ పరంగా నా వెనకాల వాళ్ళు ఉన్నారు అనే ధైర్యంతోనే నేను ముందడుగు వేస్తాను. మీరు ఈ మణికర్ణిక యువజన సంఘం స్థాపించిన కొన్ని రోజుల్లోనే ఒక హై స్కూల్ ఘటనపై ఫైట్ చేశారని విన్నాం. అసలు ఏంటి ఆ ఘటనపై మీ మీద కొంత మాత్రాన కొద్దిగా మీకు ఒత్తిడి పడిందని కూడా మేము విన్నాం. అసలు ఏంటి ఆ ఘటనపై మీరే పూర్తి స్థాయిలో చెప్పండి మాకు. మీరు చెప్పినట్టుగా 2022లో ఒక పెద్ద ఘటనే జరిగింది. ఒక హై స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు, కేజీకి ఉపాధ్యాయుడు కొంతమంది ఆడపిల్లలపై లైంగిక దాడులు చేయడానికి పాల్పడ్డాడు. బ్యాడ్ టచింగ్ చేయడం ఇలాంటివి జరిగినాయి. సుమారు 200 మంది ఆడపిల్లలు నా దగ్గర బాధపడ్డారు. అవన్నీ తీసుకొని నేను ఫైట్ చేయడం జరిగింది. చాలా ఒత్తిడి అంటే మామూలు ఒత్తిడి కాదండి. మణికర్ణిక యువజన సంఘం స్థాపించిన కొత్తలో చాలా పెద్ద విపత్తే వచ్చింది అనుకోవాలి. కానీ నా దగ్గరికి సమస్య వచ్చింది. దాన్ని నేను నా కాళ్ళ మీద నిలబడాలి, ఏమైనా ఫైట్ చేయాలని చెప్పి నిలబడ్డాను, ఫైట్ చేశాను. ఎస్పీ ఆఫీస్ వరకు వెళ్ళాను, అది ఎఫ్ఐఆర్ అయ్యింది. ఆ మాస్టర్ సస్పెండ్ అయ్యారు, అంతా జరిగింది. ఆ విషయంలో నేను అక్కడ వరకు నేను సక్సెస్ అయ్యాను. ఒకటి ఏంటంటే చాలా ఒత్తిడి వచ్చింది. రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి వచ్చింది, తెలిసిన వాళ్ళ నుంచి ఒత్తిడి వచ్చింది, నాకు ఒత్తిడి వచ్చింది, నాతో పాటు నా కుటుంబానికి కూడా ఒత్తిడి వచ్చింది. నాకు మీరు అన్నారు కదా కుటుంబం సపోర్ట్ అని, అలాంటి టైంలో నా కుటుంబం నాకు చాలా సపోర్ట్ చేసింది. వాళ్ళని పిలిచి మాట్లాడినా సరే ఎవరి మాట విందండి. తను చేసిందంటే అది రైటే, తను చేస్తుంది, ఇంక మాకు సంబంధం లేదు. తను చేసిందంటే నేను చెప్పినా తను విందు అని చెప్పేసి వాళ్ళంత స్ట్రాంగ్గా ఒక వ్యక్తి చెప్పగలిగారు. అలాంటి సిచ్యువేషన్ నుంచి నేను ఆ సిచ్యువేషన్లో అంత స్ట్రాంగ్గా నిలబడడం వల్లనే 3 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ నేను ఇంత స్ట్రాంగ్గా నన్ను ప్రజలందరూ నమ్ముతున్నారంటే ఆ సిచ్యువేషన్లో నేను స్ట్రాంగ్గా నిలబడడం వల్లనే ఇదంతా జరుగుతుందని నేను అనుకుంటాను. కానీ ఇన్సిడెంట్ తర్వాతే నాకు అనిపించింది, నేను లా చదవాలనుకునే కోరిక ఉండిపోయింది కదా, ఇప్పుడు ఖచ్చితంగా చదవాలి అని నాకు బలంగా అనిపించి వెంటనే నేను నెక్స్ట్ ఇయర్ సెట్ రాసి లా జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నేను లా ఫైనల్ ఇయర్లో ఉన్నాను.